అలవాట్లేదండి. మీరు నిలబడే ఉన్నారే, కూర్చోండి. మీరు నాకు ఆ పట్టింపులు ఏమీ లేవు, కూర్చోండి. అది కాదండి, నేను మీ తండ్రి గారి దగ్గర చిన్న గుమస్తాగా పనిచేసేవాళ్ళు అంతేగా? అవును. అప్పుడు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని మీ నాన్నగారు నాకు నేర్పారు. వారి దయ వల్లే ఇంతవాణ్ణి అయ్యాను. మీకు పని నేర్పిన మా ఫాదరే మీ దగ్గర నన్ను ఏదో నేర్చుకోమని పంపాడు. ఓన్లీ పెద్దవాడిని కించపరచడం ఎందుకని వచ్చాను. సంతోషం. నాకు తెలిసిందేదో నేర్పుతాను. మిస్టర్ గోపాలం, ఐఎమ్ ఏ డిగ్రీ హోల్డర్, బీకామ్ ఆనర్స్. మీలాంటి చోట ఆఫీసులు 10ంటికి మాది హెడ్ ఆఫీస్. చూడండి, మీ టైము నా టైము వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. మా ఉప్పు తిన్న విశ్వాసం మీకుంటే నేను రోజు ఇక్కడికి వచ్చి పని నేర్చుకుంటున్నట్టు మా ఫాదర్తో చెప్పండి. నేను మాత్రం ఈ టైంలో కొన్ని మంచి పనులు చేస్తుంటాను. చీరియో. చిన్నబాబు గారు, బాయ్ బాయ్. గువ్వలాంటి చిన్నది తారా, గువ్వలాంటి చిన్నది వెతుక్కొని వస్తే వెన్నలా కరిగిస్తే ఏం చేస్తావు, ఏం చేస్తావో మొనగాడా, నువ్వేం చేస్తావు, ఏం చేస్తావో మొనగాడా. గువ్వలాంటి చిన్నది తారా, గువ్వలాంటి చిన్నది వెతుక్కొని వస్తే వెన్నలా కరిగిస్తే ఏం చేస్తావు, ఏం చేస్తావో మొనగాడా, నువ్వేం చేస్తావు, ఏం చేస్తావో మొనగాడా. మనసైన వాడివని సొగసైన వాడివని ఆ నోట విన్నదట. మనసైన వాడివని సొగసైన వాడివని ఆ నోట విన్నదట. ఆ విన్నదంత కళ్ళారా కన్నదట. నీ గడుసుతనం చూడాలని, నీ భరతం పట్టాలని నిన్న రాత్రి కలలో కన్ను గీటి పిలిచావని నలుగురిలో నిలవేస్తే ఏం చేస్తావు, ఏం చేస్తావో మొనగాడా, నువ్వేం చేస్తావు, ఏం చేస్తావో మొనగాడా. ముచ్చటైన పొగరు మోతు కుర్రది, అది పొంకమైన బింకమైన చిన్నది. ముచ్చటైన పొగరు మోతు కుర్రది, అది పొంకమైన బింకమైన చిన్నది. ఆ పెంకి పిల్లని నే కోరుకున్నది. నీ గుండె దొలుచుకుంది, నిన్ను వలచుకుంది. చల్లగాలి వీసు వేళ, చందమామ కాసు వేళ, చలి చలిగా ఉందంటే ఏం చేస్తావు, ఏం చేస్తావో మొనగాడా, నువ్వేం చేస్తావు, ఏం చేస్తావో మొనగాడా. సిరి సిరి ముంబసుమా, చెకుముకి రంబసుమా, తెలగాటం పండించే గంబసుమా. సిరి సిరి ముంబసుమా, చెకుముకి రంబసుమా, తెలగాటం పండించే గంబసుమా. నీ కన్నుల్లో నిలచి వెలుగు దింబసుమా. నీ గంట బాయనంది, నీ వెంట తిరుగుతుంది. అందర్నీ మరచిపోయి అయిన వాళ్ళ విడిచిపెట్టి తన వెంటే రమ్మంటే ఏం చేస్తావు, ఏం చేస్తావో మొనగాడా, నువ్వేం చేస్తావు, ఏం చేస్తావో మొనగాడా. ఆ గొప్పలాంటి చిన్నది
మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇందాక పరిచయం చేశారుగా, నేను ఈ క్లబ్కు స్థాపకుణ్ణి, పోషకుణ్ణి, షావుకార్ సుబ్బయ్య గారి అబ్బాయిని, మా ఫాదర్ లక్ష్మణ్ గారి. చూడండి, మీలాంటి ఫ్యామిలీ గర్ల్స్ ఇలా ముందుకు వచ్చి క్లబ్లో నాట్యాలు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ దేవుడు ప్రస్తుతం ఈ ఊరే, పూర్వం బాంబే. అలా చెప్పండి, లేకపోతే ఈ ఊళ్ళో బయటలకి ఇలాంటి పారవాడ అభిప్రాయాలు ఎలా ఉంటాయి? అంటే బాంబేలో ఉండే వాళ్ళందరూ ఇలాగే ఉంటారన్న మీ అభిప్రాయం? ఎందుకుంటారు? మా గోపాలం కొడుకు కూతురు బాంబేలోనే ఉన్నారు. వాళ్ళకి 1000 జన్మలు ఎత్తితే మాత్రం మీ కల్చర్ ఎలా వస్తుంది? మీరేమనుకోకపోతే మీ గురించి కొన్ని వివరాలు తెలుసుకోవాలనుంది. ఎందుకు? మీ క్లబ్ లో ప్రదర్శన ఇవ్వడానికి డాన్సర్ కావాలి అన్నారు, వచ్చి ఇచ్చాను, ఫినిష్. నా వివరాలతో మీకేం పని? చీటీలో వివరంగా రాశానే. బట్ల రేవలా ఇవ్వకే. ఇదేమిటి? ఇందులో మీ చీటీ ఏదో మీరే వెతికి తీసుకోండి. ఇవన్నీ మీలాగే మీ స్నేహితులు కూడా రాశారు. ఒక అమ్మాయికి ఇన్ని ప్రేమ లేఖలా? ఒక ఆడపిల్ల ధైర్యంగా ముందుకు వచ్చి డాన్స్ చేస్తే మీ ఫ్రెండ్స్ కి ఇంత లోకుగా ఉందా? సారీ, మీరు శ్రీమంతులు, మీరేం చేసినా చెల్లుతుంది. మా లాంటి వాళ్ళు ఏదో అవసరానికి ఇలాంటి నాట్యం నటన చేయక తప్పదు. అయినా మాకు ఆత్మాభిమానం ఉంటుందన్న సంగతి మర్చిపోకండి. సారీ, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. థ్యాంక్స్. మీ ప్రాణ స్నేహితులు కూడా కాస్త బుద్ధి చెప్పండి. గుడ్ బై. ప్రాణ స్నేహితులు ప్రేమానికి ప్రేమలే. అవును బ్రదర్, ఈడు జోడు కలిసింది కనుక తోడు నీడగా ఉండి ఆ వలపుల తోటలో పిల్లని ఈ గుండెల కోటలోరాన్ని చేసుకుందాం అనుకున్నాం. మనసేమందరూ అడ్వాన్స్ గా హృదయం పెళ్లి కాడికి చేశాం. పెళ్లి పనే పెళ్లి. నువ్వు మాత్రం రాయాల లవ్ లెటర్ సార్? నేను రాస్తే నాకు డబ్బు ఉంది, హక్కు ఉంది. నేను ప్రేమించిన అమ్మాయికి ప్రేమలేఖలు రాయడానికి మీకు ఎన్ని గుండెలరా? మునివరా, మీరు తనుట భావ్యమా? మన ప్రేమను కాదందురా. అందువయ్యా మన ప్రేమ ఫలితమైన మన ప్రేమ ఫలితమైన బిడ్డను వలదందురా. వలదు వలదు స్వామి. ఏమి? తొలుత వలపు వలపు అని తుదకు వలదు వలదు అనుచున్నారు. జన్మదాత అయిన తామే ఈ పసికందును నిరాకరించిన ఈ బిడ్డకు దిక్కెవరు? కలిగించుట మగవారి వంతు, కని పెంచుట ఆడదాని వంతు. పెంచుకుంటయో తుంచుకుంటయో నీవే ఆలోచించుకును. బోటిరో మేనకా మనకు బోలెడు పిల్లల మందలేల, జంఝాటము పెట్టుకోకు మనసార హుషారు షికార్లతో, నిరాఘాటముగా చరించుటకు కంభని పద్ధతి నేర్చుకో. ప్రజాటోటలు పెంచబోకుము, కుటుంబ నియంత్రణమాచరింపుమా. కనుక నేను ఎలా యాక్ట్ చేశాను? నేను ఎలా చెప్పగలను? పాత్రలో లీనమైపోయాను. తప్పు తప్పు. ఆర్టిస్ట్ నటించాలి, ఆడియన్స్ లీనం అవ్వాలి. దట్ ఈస్ యాక్టింగ్. ఏం నటిస్తున్నంతసేపు నాకు మేనక బాధే అర్థమైంది. ఏమండి, రేపు మన పాపను మీకు చూపిస్తుంటే మీరు ఇలా ముఖం తిప్పుకోరుగా? మన పాపన హాస్యం ఆడుతున్నావా లేకపోతే క్యామిక్ చేస్తున్నావా? మీ పాదాల సాక్షి, నేను గర్భవతిని. మోసం, ఇదంతా మోసం. నేనెవరు, నువ్వెవరు నాకేం తెలుసు. వెళ్ళు. అదేమిటండి, పెళ్లి పొమ్మంటే ఎక్కడికి పోను? రేపు పుట్టే పాపని ఎలా పెంచను? నాటకంలో డైలాగ్ జ్ఞాపకం చేసుకో. కని పెంచడం ఆడదాని వంతు. అవును, ఆనందం మగవాడి వంతు, కష్టాలు ఆడదాని వంతు. మీరు ఇలా అంటారని కల్లో కూడా అనుకోలేదు. ఇంత మోసం చేస్తారా? కనుక చూడు, నీకేం అన్యాయం చేయాలని కాదు, మా పరువు పోతుంది. మా నాన్న పెద్ద షావుకారు, మా అమ్మ పెద్ద సొసైటీ లేడీ. ఎలాగైనా మా పరువు కాపాడు. నన్ను కాపాడవలసిన బాధ్యత లేదా మీకు? పెద్ద చిక్కి వచ్చింది, నాకేం తోచడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఉండు, ఇప్పుడే వస్తాను. అమ్మాయి, ఏమిటిది?
ఈ డబ్బు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోమన్నారమ్మా. అక్కర్లేదు, ఆయనకే ఇవ్వండి. డబ్బుతో తన బాధ్యత తీరిపోతుంది అనుకున్నారా? ఏరాయనా వెళ్ళిపోయారు. ఇంత పిరికివారనుకోలేదు. పిరికివాడేనమ్మా, తండ్రి చాటు బిడ్డ, భయపడటం సహజమే. చూడమ్మా, నువ్వేం గొడవ చేయకుండా వెళ్ళిపో. Please subscribe to iDream. Please subscribe for more videos.